ఇక ఈ స్లైడ్ చూడుర్రి ఫ్రెండ్స్, జర మీకు చూడసక్కంగా ఉంటుంది. 2 స్లైడ్లు జర చూడసక్కంగా ఉంటుంది. ఒక దగ్గరనేమో ఒక పుస్తకావిష్కరణ, ఒకే వేదికపై సీఎం సహా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు రేవంత్ పిలుపు. ఇది వన్ ఇండియాలో వచ్చిన కథనం నేనాడ పెట్టిన. ఇప్పుడు ఇది రేవంత్ రెడ్డి జేబులో వేసేసుకున్నాడు, కుర్చీ మడత పెట్టి రేవంత్ రెడ్డి. ఇప్పుడు బుక్ ఆవిష్కరణ ఎవరు చేసిరు? విద్యాసాగర్ రావు గారు చేసిరు. ఏం బుక్ అది? ఉనిక అంటే మన ఒడ్ల తౌడో ఏదో అని అంటాం మనం. ఆ బుక్ ఆవిష్కరణల పెద్దలందరూ ఒక టేబుల్ మీద కూర్చున్నారు. రాజకీయాలకు దూరంగా, ప్రజల సేవకు దగ్గరగా, అండ్ టు దట్ మ్యాటర్ అందరం కలిసి ఒక దగ్గర కూర్చుందాము, ఒక మెసేజ్ ఇద్దాము. మెసేజ్ సూపర్ ఉండే. కాకపోతే ఉనిక అనే పుస్తకాన్ని మనము ఆవిష్కరించిన తర్వాత ఇట్లాంటి కథనాలు వస్తాయి చూడు, రేవంత్ రెడ్డి పిలుపు అని నాకు కంకిల పొట్టు అనిపిస్తుంది. క్రెడిట్ గుంజుకోకూడదని అంటారు. ఇప్పుడు ఈ ముచ్చట నేను ఎందుకు మాట్లాడుతున్నా అని చెప్పి మాట్లాడితే, పలువురు పెద్దల స్పీచ్ ఇన్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ అండ్ టు దట్ మ్యాటర్ విద్యాసాగర్ రావు గారి చరిత్ర కూడా అక్కడ బయటకు వచ్చింది. ఏదో మైక్ పట్టుకొని మాట్లాడి కథం చేసుకుందాం అని అన్న చరిత్ర కాదు అది, విద్యాసాగర్ రావు గారిది. జార్జ్ రెడ్డి, మీరు పేరే అయినా ఉంటారు ఫ్రెండ్స్. జార్జ్ రెడ్డి ఫెన్సింగ్ ఆ వైర్లను తీసుకొని సుట్టి దాంతోని దాడులు చేసేటోళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల మీద అననే దానికంటే ఇంకెక్కువ కరెక్ట్గా డ్రిల్ డౌన్ చేసి చెప్పాలనంటే విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కార్యకర్తల మీద భీకరమైన దాడి జరిగేది. పలు ఘట్టాలల్లా నాకు తెలిసి విద్యాసాగర్ రావు గారికి మొత్తం రక్తపాతం అయిపోతే ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయని అనుకుంటా. ఏబీవీపీ కార్యకర్తలల్లా కృష్ణవర్ధన్ రెడ్డిని ఎవరు మరవగలుగుతారు? ఓయూ క్యాంపస్ మరవగలుగుతుందా? చంద్రారెడ్డి గారి త్యాగాన్ని ఏబీవీపీ మరవగలుగుతుందా? మురళీధర్ రావు గారి గుండెల దిగిన బుల్లెట్ సాక్షి కాదా? ఇంద్రన్న పోరాటం ఎట్లా మరవగలుగుతాము? ఇంద్రన్న పోరాటము మర్చిపోయినోడిగా దీన్ని నేను ఎట్లా మాట్లాడాలా? ఆయన మీద దాడి జరుగుతాయి, ఆయన పేగులు బయటకు వచ్చి ఇంత భీకర దాడి జరిగింది ఇంద్రన్న మీద. ఇంత మంది త్యాగాలు ఉన్నారాడ. ఇసుంటి సీనియర్ కార్యకర్తలను మరిచి నిన్న మొన్నగాక వచ్చిన వాళ్ళకు మన పెద్దపీట వేస్తామనంటే విద్యాసాగర్ రావు గారి మీద జరిగిన దాడి సాక్షి కాదా? వీళ్ళ తర్వాత ఒక ఏబీవీపీ కార్యకర్త మళ్ళా కాషాయ జెండాను రెపరెపలాడిపించిండు విద్యార్థి పరిషత్లా అంటే కాసం వెంకటేష్ అన్న కాదా? కాసం వెంకటేష్ అన్న మీద ఎన్ని కేసులు ఉండే? ఆయన నేను చెప్తున్నా ఇవాళ ఇనుండ్రి ఫ్రెండ్స్, ఇలా కార్యకర్తలను దూరం పెట్టి మాట్లాడుతున్నది ఈ బీజేపీ. ఇవాళ ఆ నలుగురు కార్యకర్తలను దూరం పెట్టి మాట్లాడుతున్నారు. అందుకనే నేను ఇవాళ మాట్లాడాల్సి వస్తుంది. కమ్యూనిస్టు జాగల కాషాయ జెండా నాటిన మొగోడు, ధీరుడు, ధైర్యుడు విద్యాసాగర్ రావు కాదా? ఇప్పుడు ఒక విషయం చెప్తా. మన కృష్ణవర్ధన్ అన్న తర్వాత, చంద్రారెడ్డి అన్న తర్వాత విద్యార్థి పరిషత్ల జెండా లేపి భారత్ మాతాకి జై అన్నది నా పొగరు, జెండా కోసమే నా అజెండా అని మాట్లాడింది కాసం వెంకటేశ్వర్లు కాదా? కేసీఆర్ పిలిస్తే సిద్ధాంతాన్ని నమ్ముకున్నోళ్ళు వీళ్ళకి ఏం చేసిరా? కార్యకర్తలకు ఒక మాట అడుగుతున్నా. నిన్నగాక మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో మనం చూసినామా? నిన్నగాక మొన్న మనము మన టీచర్స్ ఎమ్మెల్సీలలో చూసినామా? అరే టీచర్స్ ఎమ్మెల్సీ అని అంటే టీచర్స్ స్కాచ్ తాగిపించినోడు కాదు. ఇది మీకు అర్థమవుతుందా అని అంటున్నా. డాక్టర్స్ ఎమ్మెల్సీ ఉన్నదా ఫ్రెండ్స్? ఇంజనీర్స్ ఎమ్మెల్సీ ఉన్నదా? టీచర్స్ ఎమ్మెల్సీ అని అన్నారు. ఎందుకని అన్నారు? పోరలకు బీజం పెట్టే ఆ పుణ్యకార్యం చేసేది గురువు, అందులో టీచర్ ఓనర్లు కాదు, కాలేజ్ ఓనర్లకు ఇచ్చుడు కాదు. ఆడ చిత్రగుప్తు ఒక్కొక్కటి చిట్టా ఇప్పుతుంది, ఖచ్చితంగా ఇప్పుతుంది. కార్యకర్తలకు అన్యాయమైన జాగలలో ప్రతిసారి చిత్రగుప్తు మాట్లాడుతుంది. కార్యకర్తల గలమై మాట్లాడుతుంది, కార్యకర్త బలమై మాట్లాడుతుంది. బికాస్ మా బలం, మా బలగం కార్యకర్తనే. కార్యకర్త అంటే కట్టేసిన కుక్క కాదు, కార్యకర్త అంటే క్యాకర్త. మీరు అంత పెద్ద త్యాగమూర్తులను స్టేజ్ల మీద పెట్టుకొని ప్రతి ఒక్క పేరు తెలుసుకోవాలా. ఇవాళ నక్సలైట్ అననే పేరు పేపర్లో చదవని వాళ్ళు కూడా నక్సలైట్ల మీద పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తున్నారా? పేపర్లో కూడా చదవాలే నక్సలైట్ల దాడి ఎట్లుంటుందో. ఆనాడు టైగర్ జితేందర్ రెడ్డిని మరవగలుగుతామా? సామ జగన్ని మరవగలుగుతామా? ఓయూ సాక్షిగా బుల్లెట్ దించుకున్న మురళీధర్ రావు గారిని మరవగలుగుతామా? ఇంద్రన్న పోరాటం ఎట్లా మరవగలుగుతాము? ఇంద్రన్న పోరాటము మర్చిపోయినోడిగా దీన్ని నేను ఎట్లా మాట్లాడాలా? ఆయన మీద దాడి జరుగుతాయి, ఆయన పేగులు బయటకు వచ్చి ఇంత భీకర దాడి జరిగింది ఇంద్రన్న మీద. ఇంత మంది త్యాగాలు ఉన్నారాడ. ఇసుంటి సీనియర్ కార్యకర్తలను మరిచి నిన్న మొన్నగాక వచ్చిన వాళ్ళకు మన పెద్దపీట వేస్తామనంటే జార్జి రెడ్డి దాడిలో గాయపడ్డ ఏబీవీపీ కార్యకర్తలను మరవగలుగుతామా?
కమ్యూనిస్ట్ జాగల కాషాయ జెండాను లేపిన విద్యాసాగర్ రావు గారిని మరవగలుగుతామా? ప్రాణాలు అర్పించిన కృష్ణవర్ధన్ రెడ్డిని మరవగలుగుతామా? చంద్రారెడ్డిని మరవగలుగుతామా? వాళ్ళ తర్వాత నిరుత్సాహపడకుండా ఉత్సాహంతో కాషాయ జెండా నా ఊపిరి అని మాట్లాడిన కాసం వెంకటేశ్వర్లను మరవగలుగుతామా? కార్యకర్తలకు పెద్దపీట చిత్రగుప్త వేస్తుంది. పొగరున్న ప్రతి మునగాడిని ఖచ్చితంగా లేపుతుంది. ఈ ముచ్చటని మొత్తం ఎందుకు మాట్లాడుతున్నానంటే, మీరు పెద్ద సంబరపడకుర్రీడ. రాజకీయాలు ఉంటాయి. ఆ నలుగురు చేతిలోనే పార్టీలు నడవయి. ఇది మీరు యాది పెట్టుకోండి. అర్థమవుతుందా? ఇవాళ నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఇగో ఈ పావులా పార్టీ, ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ పావులా పార్టీ నడుస్తున్నది ఇవాళ మొత్తం తెలంగాణలో. ఈ ముచ్చట నేను ఎందుకు అంటున్నానంటే, భారతీయ జనతా పార్టీ వాళ్ళు అప్రమత్తంగా లేకపోతే మీరు ఠేకాదారులుగా చెప్పుకుంటారు కదా. ఇప్పుడు నేను అడిగిన మళ్ళీ ధర్మపురికి మీరు ఏం చేస్తారు, కొండగట్టుకు మీరు ఏం చేస్తారు, వేములవాడకి ఏం చేస్తారు, ఆ కారిడార్ ఏం చేస్తారు అని. ఇవాళ మీ డైలాగులకు ఎగ్జిక్యూషన్కి ప్రజలు చూస్తున్నారు. డెమోక్రసీలో ప్రజలే రాజులు. కటౌట్లు ఉన్నోడు కాటికి పోతాడు కాక ప్రజలలో ఉన్నోడే పదిలంగా ఉంటాడు. ఈ ముచ్చట నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందనంటే, బీఆర్ఎస్ తన మార్క్ రాజకీయం మొదలెట్టింది. మీకే కాదు, రాజకీయాలు మాకు కూడా తెలుసు అని అన్నది. అంచెలుగా ప్రతి సంవత్సరం, ఇది నేను ఒక 4-5 ఇయర్స్ నుంచి చూసుకుంటూ వస్తున్నా. మన గ్రిప్ కార్యకర్తలలో పోతూ వస్తున్నది, వాళ్ళ గ్రిప్ కార్యకర్తలలో పెంచుకుంటూ వస్తున్నది. ఆల్టర్నేటివ్ మళ్ళీ బీఆర్ఎస్ అనేటట్టు వాళ్ళ లక్షణాలు వస్తాయి. కేసీఆర్ బయటికి వెళ్తలేడు. మీరే ప్లేట్ల వెట్లు ఇస్తారని చెప్పి ఆయనకు అర్థమైపోయినట్టే ఉన్నది. రామారావు కూడా పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బికాస్ ఇలా కంప్లీట్గా జెండా ఎవరు నడుపుతున్నారో ఆడ నేను పెట్టిన. స్వామి వివేకానంద ఏమంటారు, జయంతి సందర్భంగా భారతీయ రాష్ట్ర సమితి వేస్తున్న అడుగులు ఇవాళ మిమ్మల్ని ఆలోచింపజేస్తాయా లేవా అని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకులకు ఫస్ట్ నేను చిన్న ఒక సూచన ఇస్తున్నా. అని అంటే కుదరదు. తప్పు ఒక్కసారి అవుతుంది, ప్రతిసారి కాదు. కార్యకర్తలను దూరం చేసుకుంటారా? కార్యకర్త క్యాకర్తానాయ్. ఇవాళ రైతు రుణబంధువు మీద కూడా వాళ్ళు చూడుర్రి ఎట్లా కొట్లాడిర్రు. రైతు భరోసా మీద కేసీఆర్ ఏం చేసిండు అని చెప్పి కొట్లాడిన కాంగ్రెస్కి ఇవాళ బీఆర్ఎస్ఏ ఉల్టా ఆల్టర్నేటివ్గా నువ్వు రైతు భరోసా ఎందుకు ఇస్తలేవు అని చెప్పి రైతు రుణమాఫీ మీద మాట్లాడని అంధకార పక్షం ఇవాళ ఎస్పెషల్లీ భారతీయ జనతా పార్టీ నాయకులకు చెప్తున్నాను. రైతు రుణమాఫీ మీద మాట్లాడండి. ఎమ్మెల్సీ టికెట్ల మట్టుకు మాత్రము రుణానుబంధ మాఫీ గురించి మాత్రం చాలా కేర్ తీసుకున్నారు. ఎట్లా సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు, కార్యకర్తలకు ఏమని ఒప్పిస్తారు? ఇవాళ వరంగల్ తీసుకున్నా పంచాయతీ అవుతుంది. ఆ నలుగురు పేర్లలో ఉన్న ఒక నాయకుడిది పేరు వస్తుంది, ఆయన పెత్తనమే చెలాస్తున్నాడు అని చెప్పి అన్నా మేము పొద్దుటి నుంచి సాయంత్రం బాగా సభ్యత్వాలు చేసినామన్నా, కానీ మా దగ్గర ఎవడు కన్సిడరేషన్లకు వస్తలేడన్నా. ఎవడికి చెప్పుకోవాలన్నా? ఇదే బాధతోను కదా నేను మాట్లాడింది. ఏ 4 గోడల మధ్యలో మాట్లాడాలి, ఏ నలుగురితో మాట్లాడాలి. ఇలా కార్యకర్తల ఆవేదనలు కూడా కదే. గిరీష్ అన్న ఎవడికి చెప్పుకోవాలి? ఎవరు ప్రాబ్లం చేసిరు? ఆయన ఎవరన్నా ఆ నలుగురిట్లో కూడన్నా. ఇప్పుడు నాకు కమెంట్లు వస్తాయి కింద, అన్నకు నలుగురు పేరు చెప్పానన్నా, నువ్వు ఎంక్వైరీ చేయి అని నేనే చెప్పాలా? మీరు చేయరా? ఈ సమాజంలో మీకు బాధ్యత లేదా? బరువు నా ఒక్కడికేనా? మనం అని అనుకున్నాం కదా, ఈ ఛానల్ మనది అని అనుకున్నాం కదా, మనకు సమిష్టి బాధ్యత లేదా? మీరు ఫైట్ చేయరా? నేను అందుకే అన్నా, ఉత్సాహమైన ఉనికిల లాస్ట్కి బయటపడ్డ డైలాగులు ఏంటి అంటే కంకిల పొట్టు డైలాగులు. ఇటు ఎమ్మెల్సీలల్లా పొక్క పెట్టిరు కార్యకర్తలకు, ఇప్పుడు పదవులల్లా వరంగల్ ఖమ్మం సాక్షిగా ఏమవుతుందో చూడరు. పోయి నేను చిట్టా బయట పెట్టమంటారా? పెడతా. ఎవడో ఒకడు బాధ్యత తీసుకోవాలి కదా. ఎవడు తీసుకోకపోతే ఎట్లా? కార్యకర్త నాగం చేస్తావా? అరే భారత్ మాతాకి జయనగానే తిండి కూడా లేకుండా భారత్ మాతాకి జయనని వచ్చాడు, ఊపు తెచ్చిండు. మళ్ళీ ఉత్సాహం ఏడికి? కార్యకర్త ఎందుకు అసహనానికి గురాయి? ఇవాళ ప్రత్యర్థులు ముంగడబోతున్నారా? ప్రతిపక్షం గట్టిగా అవుతున్నదా? ప్రతిపక్షంలో సిద్ధాంతం వస్తున్నదా? సిద్ధాంతంలో ఉన్న పార్టీ సిద్ధాంతం అంతమైపోయాయి. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై. సైనింగ్ ఆఫ్ మీ గిరీష్ దారాముని, మన చిత్రగుప్త్. జై హింద్ ఫ్రెండ్స్. మహాకుంభ్ ప్రారంభమైంది, ప్రచండ ప్రారంభమైంది. ఆ సాక్షిగా మన మతం హిందుత్వ, మన జాతి భారతీయత. క్యూంకీ మే భారత్ కా और भारत देश मेरा, मैं रहूं या ना रहूं, भारत अपना देश रहना चाहिए. భారత్ మాతాకి జై. కంటెంట్కి ఇట్లా నచ్చితే జరా నలుగురికి షేర్ చేయరు ఫ్రెండ్స్. ఉతికారేరి మేమేమన్నా తప్పు చేస్తే. నాకు తెలిసి యావత్ భారతదేశంలో అరే మమ్మల్ని తిట్టుర్రయ్యా, మమ్మల్ని సంపుర్రయ్యా అని చెప్పి నేను ఎవడు అనలేదు వచ్చు. ఎందుకనంటే కాకపోతే కమెంట్లో మీరు ఆధారాలు పెట్టాలి. కొంతమంది పేర్లు చూసి మేము లైట్ తీసుకుంటాం.
ఇంకా ఏం ఉండదు ఇక పైజామా ఆడాలి తప్ప. సో వాళ్ళు మేము లైట్ తీసుకుంటాం. మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో జర ఆధారాలతో పెట్టుర్రి ఫ్రెండ్స్. ఇట్ విల్ బి ఎ లెర్నింగ్ ఫర్ అస్ యాజ్ వెల్. అండ్ మోర్ ఓవర్ మీకు మా ఛానల్కి ఇట్లా నచ్చినట్టయితే సొసైటీకి మేము ఏమన్నా 1% అన్న కాంట్రిబ్యూట్ చేస్తున్నాము అని చెప్తే ఇక్కడ కింద క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. యూ కెన్ ఆల్సో కాంట్రిబ్యూట్ టు చిత్రగుప్త్. అండ్ ఇవాళ 13వ జనవరి భోగి మంట. మన బాధలను ఆ మంటల ఏమంటారు కాలబెట్టేద్దాం. మన సంకల్పాన్ని ఆ మంటలకై వచ్చే వెచ్చదనానికి అంకితం చేద్దాం. గుండె నిండా భారతీయత నింపుకుందాం. దేశం కోసం ధర్మం కోసం పాటిస్తాం. దట్ డజంట్ మీన్ దట్ యూ హ్యావ్ టు సాక్రిఫైస్ యువర్ ప్రొఫెషనల్ కెరియర్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. నో. దయచేసి వారానికో 2 గంటల టైం దేరి దేశానికి. దేశంలో జరుగుతున్న చట్టాల మీద జరొక కన్నేసి పెట్టుర్రి. కొంతమంది చట్టాలను చుట్టాలని చేసుకొని మనం చుట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ చిక్కుముడిలా మనం బయట పడాలనంటే చట్టం మీకు బేరి మినిమం తెలవాలి. ఒక పెద్ద కంపెనీల CEO ఇవాళ ఎవడున్నాడు అని అంటే మన సనాతన బంధువులే ఉన్నారు. ఇలా పాన్ షాప్లకు ఆ కాడికి వస్తే పంచర్ షాప్లకు పంచర్ పుత్రులు అక్కడనే ఆగిపోయినారు అనేది మన అందరికీ తెలిసిన విషయం. కంపేర్ ఎందుకు చేస్తావు గిరీష్ అని అంటే బరాబర్ చేస్తా. కట్టర్ సనాతన హిందూ హక్కుల కోసం రాజ్యాంగబద్ధంగా కొట్లాడతా. నేను రాజకీయబద్ధంగా ఉండాల్సిన అవసరం నాకు లేదు. పొలిటికల్గా కరెక్ట్ ఉండాల్సిన అవసరం చిత్రగుప్తుకు అసలే లేదు. కేవలం మేము రాజ్యాంగబద్ధంగా ఉంటాం. ధర్మపురి దర్శనం చేసుకున్నాం. మా బాస్ యమధర్మరాజుకు నమస్తే పెట్టొచ్చింది. చిత్రగుప్తుడికి కొన్ని డైరెక్షన్లు ఇచ్చిండు ఎగ్జిక్యూషన్కి. యమపాషాణానికి రెడీ గారు అందరు. ఏదన్నా శస్త్రం ఆవాహనం చేయాలంటే మా అక్క చూస్తుందండి ఇక్కడ కరెక్ట్ మాట్లాడతలేడు ఇవాడనండి. ఆవాహనం చేయాలని శస్త్రం ఖచ్చితంగా ఆవాహనం చేస్తాం. అయితే ఆవాహనం చేసిన శస్త్రాన్ని సంధించకుండా మాత్రం ఉండం, ఖచ్చితంగా సంధిస్తాం. బికాస్ దిస్ ఈజ్ చిత్రగుప్త్, అన్కట్, అన్ఎడిటెడ్, డైరెక్ట్గా మీ దగ్గరకు వస్తుంది. సో ప్లీజ్ స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త్ అండ్ ప్లీజ్ డూ స్టే సేఫ్. బిందాస్ పతంగులు ఎగిరేయండి, మంచిగా ఎగిరేయండి. కాకపోతే బరేలి మాంజాలు వాడకుర్రి, చైనీస్ మాంజాలు వాడకుర్రి. మంచిగా సుతాంచిన మాంజాలు గుజరాత్లో కూడా దొరుకుతుంది. సుతాంచుడు ఎట్లా చెప్పాలనో చెప్పుర్రి. చిత్రగుప్తు సాక్తిగా ఈసారి కుదరకపోవచ్చు, నెక్స్ట్ టైం మాంజా సుతాంచుదాం. పతంగులు ఎగరేద్దాం. అత్తం గుంజురి పతంగ్ల బద్దలు ఇరగొట్టాల. क्योंकि पतंग से हमें प्यार भी है और एक जगह से हमें प्यार भी है. నఫరత్ ఎందుకు అనాలి? మేము ప్రేమిస్తాం రా అయ్యా. పాకిస్తాన్ని ప్రేమించాం, పతంగ్ని ప్రేమిస్తాం, పక్కం బద్దలు ఇరగొట్టడానికి ప్రేమిస్తాం. సో భారత్ మాతాకి జై ఫ్రెండ్స్. అండ్ మకర సంక్రాంతి శుభాకాంక్షలు సనాతన హిందూ బంధువులందరికీ. జై హింద్.